సార్ ఇక్కడే అందరూ ఎదురు చూస్తున్న అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, సరే ఏబీవీ గారి విషయంలో ఆయన సర్వీస్లో ఉన్నంతకాలం ఇలా జరిగింది. ఈ లాస్ట్ పీక్స్లో ఉన్న మీరు అన్నట్టు ఈ 5 years ఇలా పోయింది. రేపు గవర్నమెంట్ మారితే ఒకవేళ ఏబీ వెంకటేశ్వరరావు గారిని ఆయన సేవల్ని వాడుకోవాలని అనుకుంటే ఎలాంటి సేవలు ఎలాంటి బాధ్యతలు ఆయనకి ఇచ్చి వాడుకోవచ్చు? సరే, ఇక కొంతమంది మాట్లాడే ఇది వేరే ఉంటుంది. మీకు తెలిసి మీ నాలెడ్జ్లో ఎలాంటి బాధ్యతలు ఆయనకి ఇవ్వచ్చు, ఎలాంటి బాధ్యతల్లో ఆయన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది? ఒకవేళ చేయాలి. చాలా మంది ఏంటంటే ప్రభుత్వం మారితే కొత్త ప్రభుత్వం వచ్చి ఈయన మళ్ళీ డీజీపీగా పెట్టుకోవచ్చు కదా, ఇట్లాంటివి మాట్లాడుతుంటారు. నాకు తెలిసి డీజీపీకి ఆయన ఇవాళ రిటైర్ అయితే 31వ తేదీన మనకి ఎన్నికల ఫలితాలు వచ్చేది 4వ తేదీ. అవును. ప్రభుత్వం అక్కడి నుంచి ఒక 3-4 రోజుల తర్వాత ఏర్పడుతుంది. అవును. ఒకవేళ ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఈయనకి ఏదైనా పదవి ఇద్దామని అనుకున్నారు అనుకోండి, డీజీపీగా అయితే పదవి ఇవ్వడానికి వీలు కాదు అని నేను అనుకుంటున్నాను, నా అండర్స్టాండింగ్ ప్రకారం. ఓకే. ఎందుకంటే ఒకసారి రిటైర్ అయిన తర్వాత సర్వీస్లో బ్రేక్ వచ్చిన తర్వాత కంటిన్యూటీ ఉండదు, కంటిన్యూ చేయలేరు. సో అట్లా కాకుండా ఆయన ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 10వ తేదీ వరకు ఆయనకి పదవీ కాలం ఉందనుకోండి, ఇంకో 10 రోజులు అప్పుడు ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చా? స్టేట్ గవర్నమెంట్కి అయితే డీజీపీగా అపాయింట్ చేయడానికి అధికారాలు ఉండవు. కానీ ఒక పాజిబిలిటీ ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఎక్కడ జరిగినట్టయితే లేదు ఆ విధంగా డీజీపీగా చేయడానికి అవకాశం మళ్ళీ. ఓకే ఓకే. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అపాయింటింగ్ అథారిటీ వాళ్ళే కదా, ఐపీఎస్ ఐఏఎస్కి ఉంది. కానీ అది ఎప్పుడు జరిగినట్టు లేదు. అలా కాకుండా ఇంకొక పాసిబిలిటీ ఆబ్వియస్లీ నామినేటెడ్ పదవి ఇవ్వడం ఏదైనా. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే, ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి, చంద్రబాబు ఏమన్నా ఇంట్రెస్ట్ చూపించి అంటే ఇంతకాలం పాటు ఇంతవరకు జరగలేదు, చాలా కాంప్లికేటెడ్ అది. అట్లా చేయాలంటే ఏంటి, ఒకసారి సర్వీస్ బ్రేక్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డీజీపీ పదవిలో పెట్టడం అనేది నాకు తెలిసి జరగలేదు ఇంతవరకు ఇప్పుడు. ఓకే ఓకే. కాబట్టి అది ఎక్స్ట్రాడినరీ అట్లా జరిగితే. ఓకే ఫైన్. సో సరే, డీజీపీగానే కాదు ఇంకేమన్నా బాధ్యతల్లో ఉపయోగించుకునే అవకాశం ఉందా? రిటైర్ ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూసి ఆయన పేరు మీదనే కదా ఈయన హెరా చేసింది. సో ఈయన మొరలెస్ ఈయన పడిన బాధలన్నీ కూడా గత గవర్నమెంట్ కోసమే పడినట్టు ఇదంతా కూడా. కాబట్టి అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా. అది అది పొలిటికల్ టర్న్ తీసుకుంటారా, లేకపోతే ఒక అడ్వైజర్గా తీసుకుంటారా, పొలిటికల్ పోస్ట్ ఇస్తారా తెలీదు. ఒకటి మాత్రం నిజం, ఈయన కనుక రిటైర్ అయిపోతే ఫ్రీడమ్ వస్తే వెంకటేశ్వరరావు గారు బయటకు వచ్చి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇంతకాలం పాటు ఎంత హరా చేసినా, ఎన్ని అబద్ధాలు ఆరోపణలు చేసినా కూడా ఆయన 1-2 సార్లు మాట్లాడారు. అప్పటికి మిగతా వాళ్ళకంటే ఎక్కువే. 22లో అనుకుంటా సుప్రీంకోర్టు దగ్గర మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఆయన బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడచ్చు. ఆయన చాలా చక్కగా మాట్లాడగలడు, తన అభిప్రాయాలు బాగా చెప్పగలడు. కాబట్టి ఒక రకంగా ఆ రకంగా సంఖ్యలు ఆయనకి పోయినట్టే. రేపు సరే ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం రావాలి, పదవి ఏమొస్తుంది ఏమి రాదు అనేది ఒక అంశం అయితే, ఆయనకి పదవి వచ్చినా రాకపోయినా కూడా ఆయన కంట్రోనల్స్గా మారతాడు, అందులో డౌట్ లేదు. కంట్రోనల్స్గా అంటే జగన్ గవర్నమెంట్ ఉంటే కదా కంట్రోనల్స్ అవ్వాల్సిన అవసరం. ఒకవేళ గవర్నమెంట్ పోతే లేకపోతే మాత్రం లేకపోయినా కానీ చాలా అంశాలు తోడాల్సినవి ఉన్నాయంటారా? ఇప్పుడు అంటే ఆయన కేసు అనే కాదు, ఒక పోలీస్ ఆఫీసర్కి చాలా విషయాలు తెలుసు కదా ఆయన. ఆఫ్ కోర్స్. ఇన్ఫాక్ట్ వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో కూడా నా దగ్గర బోల్డంత సమాచారం ఉంది, తీసుకోండి అని సిబిఐ వాళ్ళకే లెటర్ రాశాడు ఆయన. కరెక్ట్. ఇప్పుడు అట్లాంటివి చాలా మాట్లాడగలడు, చాలా ఇబ్బంది పెట్టగలడు, అవన్నీ ఉన్నాయి ముందు. ఇక గవర్నమెంట్లో నిజంగానే గవర్నమెంట్ మారి పదవి కనుక వస్తే అప్పుడు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏం చేస్తాడు ఏం చేయడు అనేది సరే, ఓవరాల్గా గవర్నమెంట్ మారితేనే ఈసారి చాలా కార్యక్రమాలు జరుగుతాయని అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు ఇవన్నీ కూడా ఒక సీరియల్ కథగా నడుస్తూ ఉంటాయి చాలా కాలం పాటు అనేది చాలామంది భావన. ఎందుకంటే మామూలు స్థాయిలో జరగల, ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వమో చేయని విధంగా చేశారు వాళ్ళు. అవన్నీ బయటకు తవ్వుతుంటే వస్తుంటాయి బయటకు అవన్నీ. అటువంటి వాటిని ట్యాకిల్ చేయడంలో బహుశా ఏబీవీ రావు గారు లాంటి వాళ్ళ అవసరము చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి, కూటమి ప్రభుత్వానికి ఉంటుంది.
అంటే మీరు అన్నట్టు వివేకానంద రెడ్డి హత్య కేసే తీసుకుంటే సరే అది ఇప్పుడు పాత్రదారులు చేతుల్లో లేదు. నేను అంటుంది అదే, పాత్రదారులు ఎవరో తెలిసిపోయింది. ఒకవేళ ఏబీవీ గారు అలాంటి స్టెప్ ఒకటి తీసుకొని చేయాలని అనుకుంటే కనుక సూత్రధారులు ఎవరో కూడా బయటికి లాగి కాదు అది ఇప్పుడు సిబిఐ అండర్లో అవును అవును కాబట్టి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి కానీ బయట వాళ్ళు కానీ చేయడానికి ఏమీ లేదు. బట్ పొలిటికల్గా అనేక విషయాలు బయట పెట్టవచ్చు. ఓకే ఓకే ఒకటి ఆ కేసుకి సంబంధించి చేస్తారని కదా స్పెసిఫిక్గానే అనేది. ఓవరాల్గా ఏంటంటే పీపుల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కదా కేసు విషయం. కానీ కేసు విషయంలో వీళ్ళు దర్యాప్తులు చేయడానికి ఏం వీల్లేదు కదా రాష్ట్ర ప్రభుత్వం. అది కంప్లీట్గా సిబిఐ అండర్లో ఉంది కదా. అండ్ మానిటర్డ్ బై ఎవరు, సుప్రీంకోర్టు హైకోర్టు ఎవరో మానిటర్ చేస్తున్నారు దాన్ని, ఆ కేసుని. కాబట్టి దాంట్లో కొత్తగా దర్యాప్తులు చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి, దానికి ఏమైనా హెల్ప్ చేయడానికి అవకాశం తక్కువ. అది నేను చెప్పేది. బట్ ఇన్ జనరల్లీ స్పీకింగ్ మాత్రం ఏబి వెంకటేశ్వరరావు గారు ఖచ్చితంగా, మామూలుగా అయితే ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత పబ్లిక్ రోల్ పోషించాలి అని ఆయన అనుకున్నాడో లేదో తెలియదు కానీ గతంలో, ఇప్పుడైతే ఈ జరిగిన పరిస్థితుల మూలంగా ఖచ్చితంగా ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ ఈజ్ గోయింగ్ టు ప్లే వెరీ యాక్టివ్ రోల్. ఆ రోల్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ప్రస్తుతానికి ఇంకొక పక్షం రోజులు వెయిట్ చేయాలి. అంటే కొత్త ప్రభుత్వం కొలువు తీరేంత వరకు. అవును, రైట్ సార్, థ్యాంక్ యూ అండి.